నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ గేమ్ చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుండి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తట్టుకుంటూ దుమ్ము లేపుతోంది. డాకు మహారాజ్ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫుల్ గా డామినేట్ చేస్తోంది. ఇక డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరీర్ లో నెంబర్ 1 సినిమాగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 9 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 10వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 9వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతిని గట్టిగా వాడుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర పండుగ 3 రోజుల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా పండుగ తరువాత కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దుమ్ము లేపుతోంది. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా ఎక్సలెంట్ స్టార్ట్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఉరం మాస్ ర్యాంపేజ్ వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. నైజాంలో ఎక్కువ డ్రాప్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఆంధ్ర మరియు సీడెడ్ లో బాగానే హోల్డ్ చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా సినిమా 9వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చూపెడుతూ పరుగు కొనసాగించగా 9వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.1 కోటి రేంజ్ లో షేర్ వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 9వ రోజు 4.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 2వ రోజు 20 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఇక 3వ రోజు 16 కోట్ల రేంజ్లో వసూలు చేసిన ఈ సినిమా 4వ రోజు 14 కోట్లు, 5వ రోజు 7.8 కోట్లు, 6వ రోజు 5.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 7వ రోజు ఏకంగా 4.7 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఇక సినిమా 8వ రోజు 4.4 కోట్ల రేంజ్లో వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా డాకు మహారాజ్ సినిమా మొదటి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 124 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తం మీద సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మొదటి 8 రోజుల్లో 92% రేంజ్లో బిజినెస్ ని రికవరీ చేయగా సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం మరో 6.5 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. ఇక సినిమా 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 9వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్లో షేర్ వసూలు చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 9వ రోజు 3.8 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉండగా డాకు మహారాజ్ సినిమా మొదటి 9 రోజుల్లో 127 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 10వ రోజు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర 128 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం. డాకు మహారాజ్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.